బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 31 ఎక్స్ అఫీషియో సభ్యులు 81 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం చుట్టూ 144 సెక్షన్ను అమలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ఇవాళ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించారు. అందుకుగాను జూన్ 14 రెండో శనివారం వర్కింగ్ డేగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే పోలింగ్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు కానుంది. పోలైన మొత్తం ఓట్లలో 50% కంటే ఒక ఓటు ఎక్కువ పొందిన వారు ఎన్నికల్లో గెలుపొందనున్నారు. ఈ నెల 25న ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు, ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ బరిలో నిలిచారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు మొత్తం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో, అలాగే ఎంత సమయం వరకు పోలింగ్ కేంద్రాలు తెరచబడి ఉంటే అప్డేట్స్ ఏంటి? రైట్, నెల హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్యే సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది. ఉదయం 8 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం 65 మంది కార్పొరేటర్లు, అలాగే 23 మంది ఎక్స్ అఫీషియో సభ్యులకు సంబంధించి కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు సంబంధించి కూడా ఈ ఏదైతే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తమ హక్కుకు సంబంధించి కూడా వినియోగించుకునేందుకు కార్పొరేటర్లు కావచ్చు, ఎక్స్ అఫీషియో సభ్యులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వస్తున్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించుకోవచ్చు అంటే 12 మందికి సంబంధించి కూడా ఓటర్లు కలిగి ఉన్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఇరు పార్టీలు ఇక్కడ బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన కూడా అభ్యర్థులు బరిలో దిగారు. మొత్తంగా 112 మంది
ఓటర్లకు సంబంధించి కూడా వినియోగించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో 81 మంది కార్పొరేటర్లు కావచ్చు, ఒక 31 మంది సంబంధించి కూడా ఎక్సాఫిషియో సభ్యులు ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక ఎంఐఎం అభ్యర్థిగా సంబంధించి కూడా మీర్జా రియాజుల్ హసన్, అలాగే బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు సంబంధించి కూడా బరిలో ఉన్నారు. ఇక మొత్తంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, పోలీసుల కూడా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక దాదాపుగా 200 మంది సంబంధించి కూడా పోలీసులు విధులు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం అయితే కలుగుతుంది. ఇక ఏదైతే ఈ ఎన్నికల కోడ్కు సంబంధించి కూడా ఎన్నికల కోడ్ కొనసాగుతున్న ఉన్నది బట్టి ఇక 144 సెక్షన్ అమలులో ఉన్నది. ఇక పకడ్బందీగా సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక పోలింగ్కి సంబంధించి కూడా 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు సంబంధించి కావచ్చు, మరొకటి ఎక్సాఫిషియో సభ్యులు ఓటు వినియోగించుకునేందుకు 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాలెట్ సంబంధించిన పత్రాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది కాబట్టి పకడ్బందీగా సంబంధించి కూడా మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, పోలింగ్ సంబంధించి కూడా అధికారులు నిఘా నీడలో కూడా పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మైక్రో అబ్జర్వర్లతో పాటుగా కౌంటింగ్ సూపర్వైజర్లకు సంబంధించి కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 4 సిబ్బందికి చెప్పినా కూడా మొత్తంగా ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంబంధించి కూడా ఈ విధులు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈ పోలింగ్ సంబంధించి కూడా 500 మందికి సంబంధించి కూడా అధికారులు ఎన్నికల డ్యూటీలో ఉన్నారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పోలింగ్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఇక జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉద్యోగులకు కూడా ఈరోజు ప్రత్యేకంగా సెలవు ప్రకటించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా జయించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సంబంధించి కూడా అభ్యర్థికి సంబంధించి అంటే బ్యాలెట్ పత్రంలో అలాగే ప్రాధాన్యత క్రమం ఓటింగ్ కాబట్టి మొదటి ప్రాధాన్యతకు సంబంధించి కావచ్చు, 2వ ప్రాధాన్యతకు సంబంధించి కావచ్చు, ఒక అభ్యర్థి ఒకే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వీటన్నికి సంబంధించి కూడా వాళ్ళకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్న కార్పొరేటర్లకు కావచ్చు, ఎక్సాఫియో సభ్యులకు సంబంధించి కూడా అధికారులు తెలియజేస్తూ వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక మొత్తంగా ఉదయం 8 గంటలకు సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏదైతే కార్పొరేటర్లంతా కూడా వస్తున్న నేపథ్యం దీంట్లో ప్రత్యేకంగా 81 మంది సంబంధించిన కార్పొరేటర్లు, అలాగే 31 మందికి సంబంధించిన ఎక్సాఫిజియో సభ్యులు ఉంటే ఆ సభ్యులు ఉంటారు. అలాగే 9 మందికి సంబంధించి కూడా ఎంపీలు, అలాగే 7 ఎమ్మెల్సీలు, అలాగే 15 మంది ఎమ్మెల్యేలు. మొత్తంగా ఎంఐఎంకి సంబంధించి కూడా 50 సంబంధించిన ఏదైతే కార్పొరేటర్లకు సంబంధించి కూడా వాళ్ళకు మెజార్టీగా 50 స్థానాలకు 50కి సంబంధించి కూడా వాళ్ళకు ఏదైతే పోలింగ్ సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం ఉంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి కూడా కాంగ్రెస్కు 14, అలాగే బీఆర్ఎస్కు సంబంధించి కూడా 24 మంది ఏదైతే తమ ఓటు హక్కును కలిగి ఉన్న నేపథ్యం ఉన్నది. ఇక బీజేపీకి సంబంధించి 24 మంది సంబంధించిన సభ్యులు తమ ఓటు హక్కును కలిగి ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా అంటే ఎంఐఎం వర్సెస్ బీజేపీకి కొనసాగుతున్న నేపథ్యం ఒకవైపు ఎంఐఎంకి సంబంధించి కూడా మెజార్టీగా ఏదైతే కార్పొరేటర్లు కావచ్చు, సభ్యులు కావచ్చు మెజార్టీ ఓట్లు కలిగి ఉన్నారు కాబట్టి ఇక రిజల్ట్ కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది వైపు కాంగ్రెస్ కి సంబంధించి హరీష్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఎంఐఎం కానీ అలాగే బీజేపీ కానీ ప్రధానంగా ఈ 2 పార్టీల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటారు?